సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వేణు గారు, జ్యోతిక గారు, మీ అబ్బాయి ఆంధ్ర అసోసియేషన్ T20 క్రికెట్కి సెలెక్ట్ అయినాడనేసి తెలిసింది. అందువల్లనే మీతో ఒక ఇంటర్వ్యూ చేద్దామనేసి కూడా మీ ఇంటికి రావడం అయితే, సుమన్ టీవీ రావడం అయితే కూడా జరిగింది. చెప్పండి, మీ అబ్బాయి సక్సెస్ఫుల్ వెనకాల మీ యొక్క ప్రోత్సాహం ఎంతవరకు ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాబు మొన్న పీలేరులో సెలక్షన్ వెళ్ళాడు. అక్కడ వాళ్ళ కోచ్ అద్వైత్ అనే అతను, మీ అబ్బాయి చాలా బాగా ఆడుతున్నారు, మేము ఇట్లా నేపాల్కి సెలక్షన్ జరుగుతున్నది, రావాలని కాంప్రమైజ్ చేశారు. అప్పుడు వెంటనే పీలేరుకి పంపించాము. అక్కడ క్రికెట్ సెలక్షన్లో బాగా ఆడాడు కాబట్టి వాళ్ళు వెంటనే హైదరాబాద్కి కోచ్ మ్యాచ్ ఆడేదానికి తీసుకెళ్తున్నాము అని మాకు కాల్ చేశారు. వెంటనే నేను వాళ్ళ అమ్మకి చెప్పాను, ఇట్లా బాబు ఇట్లా కోచింగ్ సెలెక్ట్ అయినారంట, ఆడ టోర్నమెంట్ జరుగుతుంది, అక్కడికి వెళ్తే వాళ్ళు హైదరాబాద్కి జంప్ చేసి ఇతర దేశాలకి క్రికెట్ ఆడేయడానికి పంపిస్తున్నారంట. ఎట్లా అంటే, ఏమండి మనకి ఇది లేదు, స్తోమత లేదు, ఎట్లా అంటే ఏమండి ఒకసారి ట్రై చేద్దాము. అందరూ మా విలేజ్లో కూడా అనేవాళ్ళు, బాగా ఆడుతున్నారన్న క్రికెట్లో, రాణిస్తున్నారు, మీరేం చూడలేదన్న ఒక మ్యాచ్ అంటే. లేదు, నేను ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాను, నాకు టైం లేదు వాని ఆట చూసేదానికి కూడా. ఎప్పుడంటే చిన్న ఇంటి ముందర ఆడేటప్పుడు వాని ఆట నేను చూస్తుంటాను, బాగా ఆడుతున్నావు అని అనేకొందుకి, సరేనన్నా నేను సాటర్డే వెళ్ళాలి అంటే వాళ్ళమ్మకి చెప్పాను, జొత్తు వెళ్తాడంట, ఏమో చూడు అని. నేను మండల కేంద్రానికి వెళ్ళాను. వెళ్ళేటంటే మళ్ళీ కాల్ చేసి, నాన్న ఇట్లా అయింది, నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ఆడ సెలక్షన్ కమిటీ ఇది ఉంది, నేను వెళ్తున్నాను అంటే, సరే నాన్న భద్రము, వాళ్ళ కోచరు సూచనలు సలహాలు పాటించి ఎలా ఆడాలి, ఎట్లా ఇది చేయాలి అని అన్నారు. వెంటనే ఆ రోజు 11:30కి మ్యాచ్ స్టార్ట్ అయింది. నాన్న లైవ్లో వస్తున్నాను చూడండి నాన్న అంటే. ఫస్ట్ మ్యాచ్లోనే ఉత్తమ ప్రతిభ కనబరిచారు హైదరాబాద్లో. అంటే వాళ్ళ కోచరు ఫోన్ చేసి, సార్ మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, ఫస్ట్ లీగ్లోనే ఓపెనింగ్ అబ్బాయి జట్టును గెలిపించాడు, మేము నేపాల్కి సెలెక్ట్ చేస్తున్నాము, నేపాల్కి పోకా దీనికి క్లబ్కి 19వ తేదీ 9వ నెల వెళ్ళాలి నేపాల్కి అని అన్నారు. మాకు చాలా సంతోషమైంది. మాకు ఆర్థిక పరిస్థితి వల్ల ముందుకి పంపించడానికి ఇబ్బంది. మా ఆయన విలేకరు అని అంటారు కానీ అది ఒక ఫ్రీ సర్వీస్ లాంటిది. మా కష్టం నేనేదో టైలర్ చేస్తూ అలా ముందుకు తీసుకెళ్తున్నాను. ఆర్థిక పరిస్థితి వల్ల ఇంకా ముందుకి వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా సహకారం ఉంటే చాలా మంచిదేనే అనుకుంటున్నాను. మీ హెల్ప్ కూడా మాకు కావాలని కోరుకుంటున్నానండి. హాయ్, దిస్ ఈస్ దర్శన్ వల్లాల, సన్ ఆఫ్ జ్యోతి వేణుగోపాల్. I am from Tirumaledipalli, Ramsamudra Mandalam, Annamaya district. I am selected to T20 Nepal. I am going next month 18th, so I need some help. హాయ్ దర్శన్ రాజు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ తరఫున కంగ్రాచులేషన్. బాగున్నావా? బాగున్నాను. ఎలా జరిగింది హైదరాబాద్ జర్నీ? నేను అనుకోలేదు యాక్చువల్గా. మా సారు అద్వైత్ సారు చాలా సపోర్ట్ చేశారు నాకు, అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఆడుతూ ఐపీఎల్కి మరి ఇండియాకి కూడా వెళ్తానని నేను మాటిస్తున్నాను. మా పేరెంట్స్ మరి మా ఫ్రెండ్స్, ముఖ్యంగా వినయ్ అన్న చాలా సపోర్ట్ చేశారు నాకు. అందుకే నేను హైదరాబాద్లో కూడా బాగా ఆడి ఇప్పుడు ఏపీ T20 క్రికెట్ లీగ్కి సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ మంత్ 18 నేపాల్కి వెళ్ళి ఆడబోతున్నాను. మా మమ్మీ టైలరు, మా నాన్న ఒక ప్రెస్ రిపోర్టరు. అయితే వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు, అందుకే నేను ఇంకా ముందుకు వెళ్తాను కూడా. నేను చాలా పెద్ద సిటీస్లో గేమ్ ఆడి చాలా ట్రాఫీస్, మెడల్స్ గెలుచుకున్నాను. తిరుపతి ఎస్ యూనివర్సిటీలో గెలిచాను. మరి హైదరాబాదు, మరి బెంగళూరు, మళ్ళా పుంగనూరు, మదనపల్లి ఇట్లాంటి కొంచెం పెద్ద ప్లేసుల్లో మంచి స్పోర్ట్స్ బాగా ఆడి క్రికెట్ మంచి పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటారు రమ్మని, ఆడమని.
కొంతమంది చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాకు. సో వాళ్ళ సపోర్ట్ చేసినందువల్ల ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను నేను. రీసెంట్గానే తిరుపతికి ఎస్వి యూనివర్సిటీలో కప్పు గెలుచుకొని వచ్చినాము. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా సెలెక్ట్ అవుతానని. ఇప్పుడు నేను సెలెక్ట్ అయినందుకు మా రిలేషన్స్, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా నాన్న, మా మమ్మీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్స్. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం పెద్దకొరపల్లి పంచాయతీ తిరుమలేడుపల్లి గ్రామంలో ఇక్కడ ఇటీవల ఆంధ్ర అసోసియేషన్ T20 క్రికెట్కి సెలెక్ట్ అయినటువంటి మరో యొక్క పేద విద్యార్థి వినయ్ కుమార్ యొక్క తల్లిదండ్రులతో మనం అయితే ఉన్నాం. నమస్కారము, నా పేరు అరుణ. మా వినయ్ కుమార్ హైదరాబాద్లో క్రికెట్ ఆడుతున్నాడు. మేము అబ్బాయికి కూలీ పని చేస్తూ మేము అబ్బాయికి అందిస్తున్నాము డబ్బులు. మాకు ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయగలిగితే మేము ఇంకా ముందుకు కూడా పంపిస్తాము. మాకు సోమతి ఉండే కాటికి మేము ముందుకు నడిపించుకున్నాము. మాకు ఇంకేమీ సోమతి లేదు. మేము ఇల్లు కట్టి కూడా కనీసం అంటే ఒక 10 సంవత్సరాల అయింది, ఇంకా పూర్తి కాలేదు. మేము మా పిల్లల్ని ఇద్దరిని చదివించుకుంటూ కూలి పని చేసుకుంటూ ఉన్నాము. మా అబ్బాయి IPLలో ఆడితే చూడాలని మా ఆశ. పిల్లడు నా కొడుకు ఒక వస్తే అదే చాలు. సోమధర్మాన ముందరికి ఎదిగితే చాలు. అబ్బాయిని కూల్ చేసి చదివిస్తున్నాము, చదివిస్తూ క్రికెట్కి పంపిస్తున్నాము. ముందరికి పోయేది చాలు.